హలో ఆల్, ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఈ రోజు మనం ఒక ఓపెన్ హౌస్ లో ఒక హౌస్ ని చూడడానికి వెళ్తున్నాము. ఈ హౌస్ ఇప్పటి వరకు చూసిన హౌసెస్ కి ఈ హౌస్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ హౌస్ న్యూ కన్స్ట్రక్షన్ హౌస్. మనం అనుకున్న ఏరియా కాకుండా చాలా దూరం వెళ్తున్నాము. ఈ కమ్యూనిటీ అంతా కూడా న్యూ కమ్యూనిటీ అండ్ అక్కడ ఉన్న హౌసెస్ అన్ని న్యూ హౌసెస్. సో న్యూ కదా అని చెప్పేసి మేము అనుకున్న లొకేషన్ కాకపోయినా సరే అక్కడి వరకు వెళ్తున్నాము. సో చూద్దాం ఎలా ఉంటుందో హౌస్. మీకు కూడా మేము చూపిస్తాము ఈ హౌస్ ని. ఇక్కడ కనిపించే లేక్ ని లేక్ లేనియర్ అంటారు. ఈ ఏరియా అంత సూపర్ డెవలప్డ్ ఏరియా ఏమీ కాదు. డీటెయిల్స్కి వెళ్లే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఓల్డ్ వీడియోస్ అన్నీ చెక్ చేయండి. మా ఛానల్లో లైఫ్ స్టైల్, ట్రావెల్ అండ్ ఫుడ్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి, తప్పకుండా చెక్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్నది బుఫోర్డ్ డ్యామ్ అండ్ ఇట్ సైడ్ అంతా లేక్ లేనియర్ ఉంది. ఏరియా అయితే చాలా బాగుంది, బట్ డెవలప్డ్ కాదు. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ కమ్యూనిటీస్ వస్తున్నాయి. ఇక్కడంతా చాలా గ్రీనరీ కూడా ఉంది. ఈ లొకేషన్ అంతా మనం చూడబోయే కమ్యూనిటీ అయితే ఇదే. ఇదంతా న్యూలీ కన్స్ట్రక్టెడ్ కమ్యూనిటీ. ఒక 2-3 ఫ్యామిలీస్ ఉండడం అయితే చూసాను. మిగతా హౌసెస్ అన్ని ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉన్నాయి అండ్ చాలా లాట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అక్కడ ఏమీ హౌస్ కూడా కన్స్ట్రక్ట్ చేయకుండా ఇలా న్యూ కన్స్ట్రక్షన్ హోమ్ చూడడం, ఇలాంటి కమ్యూనిటీకి రావడం మాకు ఇదే ఫస్ట్ టైం. ఇంతవరకు మీరు మా వీడియోస్ చూసే ఉండుంటారు. మేము ఓల్డ్ హౌసెస్ చూస్తున్నాము, ఎందుకంటే మాకు లొకేషన్ అండ్ స్కూల్ డిస్ట్రిక్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. కానీ ఈ హౌస్ చూసిన తర్వాత మేము డెసిషన్ ఫైనల్ చేసుకున్నది ఏంటి అంటే, న్యూ కన్స్ట్రక్షన్ హౌసెస్ కే వెళ్ళాలి అని. అట్ ద సేమ్ టైం స్కూల్ డిస్ట్రిక్ట్ కూడా ఇంపార్టెంట్. ఎందుకు ఇలా డిసైడ్ అయ్యాము మనం వీడియో ఎండింగ్ లో మాట్లాడుకుందాము. మనం చూడబోయే హౌస్ అయితే ఇదే. హౌస్ లోపలికి వెళ్లే ముందు కమ్యూనిటీ అండ్ చుట్టూ చూస్తున్నాము. ఎంటర్ అవ్వగానే ఇట్లా రైట్ సైడ్ ఒక ఫ్లెక్స్ రూమ్ ఉంది. ఇది జనరల్ గా ఆఫీస్ రూమ్ లా యూజ్ చేసుకుంటారు. ఫర్నిచర్ అంతా ఉంటే ఎలా ఉంటాయి అన్నదానికి ఇది రిఫరెన్స్ పిక్చర్. ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్ ఇట్లా ఫార్మల్ డైనింగ్ రూమ్. డైనింగ్ రూమ్ కి ఇది రిఫరెన్స్ పిక్చర్. ఈ డైనింగ్ రూమ్ నుంచి ఇట్లా ఒక చిన్న బార్ కౌంటర్ ఉంది, అలాగే ఒక షెల్ఫ్. And this is all kitchen. ఇది ఫ్యామిలీ లివింగ్ రూమ్. ఇది కిచెన్ కి రిఫరెన్స్ పిక్చర్. నిజంగా మనం ఇంత బాగా డెకరేట్ చేసుకోగలిగితే చాలా బాగుంటది. లివింగ్ రూమ్ కి అయితే 2 స్టోరీ సీలింగ్స్ వచ్చి మొత్తం స్టెప్స్ అన్ని వ్యూ కనిపిస్తుంది. ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి 720K. దీనికి బేస్మెంట్ లేదు, జస్ట్ 2 ఫ్లోర్స్ మాత్రమే. ఎంట్రన్స్ నుంచి మనము ఇంకొంచెం ఫ్లెక్స్ రూమ్ దాటి ముందుకొచ్చి రైట్ సైడ్ తిరిగితే ఇలా ఒక ఫోయర్ ఏరియా ఉంది. ఇక్కడ ఒక హాఫ్ బాత్రూమ్ ఉంది, కామన్ గా యూజ్ చేసుకోవడానికి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో సూట్ రూమ్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక బెడ్రూమ్. ఆ బెడ్రూమ్ కి బాత్రూమ్. ఇది టాయిలెట్. ఇది క్లాజెట్. ఇది కూడా షెల్ఫ్. క్లాజెట్.
ఇది ఒక క్లాసెట్, ఇది గరాజా, ఇది గరాజ్. అరవకమ్మ ఇది బ్యాక్ యార్డ్. No one's here right now. రిఫరెన్స్ పిక్చర్ చక్కగా సింపుల్ గా ఇచ్చాడు, అంటే రియలిస్టిక్ గా. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న బెడ్రూమ్స్ చూద్దాము. ఇక్కడికి రావడానికి రీజన్ ఈ రిఫరెన్స్ పిక్చర్ చూసి నేను టెంప్ట్ అయ్యాను. మా ఓల్డ్ వీడియోస్ లో చెప్పినట్టు నాకు లివింగ్ ఏరియా ఇట్లా హై సీలింగ్స్ తో ఉంటే చాలా నచ్చుతుంది. సో ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్ లో ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్ కి ఈ బాత్రూమ్ యాక్సెస్, జాక్ అండ్ జిల్ బాత్రూమ్ అదే. అండ్ ఇంకొక బెడ్రూమ్ ఉంది ఇక్కడ. ఈ 2 బెడ్రూమ్స్ కూడా యావరేజ్ సైజ్ ఉన్నాయి, మరీ పెద్దవి కాదు, కిడ్స్ యూజ్ చేసుకోవడానికి. అండ్ బయటకు వస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్, సారీ ఇది 3rd బెడ్రూమ్. ఈ 3rd బెడ్రూమ్ కి కూడా ఇట్లా బాత్రూమ్ ఉంది, ఫుల్ బాత్రూమ్ ఉంది. ముందు చూసిన 2 బెడ్రూమ్స్ కన్నా ఇది కొంచెం పెద్ద సైజ్. అండ్ ఇటు సైడ్కి వెళ్తే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్. ఇది క్లాసెట్, సారీ ఇది లాండ్రీ రూమ్, ఇది క్లాసెట్. అండ్ ఇదే మాస్టర్ బెడ్రూమ్. చాలా పెద్ద సైజ్ ఉంది యాక్చువల్లీ మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ సూట్ కి వెంటిలేషన్ అయితే అద్భుతంగా ఉంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ ఇది. క్లాసెట్ ఇది మొత్తం. సో పైన టోటల్ 4 బెడ్రూమ్స్ ఉన్నాయి. 2 బెడ్రూమ్స్, ఒక బాత్రూమ్ షేర్, ఒక బెడ్రూమ్ బాత్రూమ్, అలాగా ఒక మాస్టర్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ నుంచి ఫ్రంట్ సైడ్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. మళ్ళీ చూద్దామని అందుకే వచ్చాను. బ్రాండ్ న్యూ హౌస్ చూసిన తర్వాత ఇంకా ఇప్పటి వరకు మేము చూసిన ఓల్డ్ హౌసెస్ నచ్చట్లేదు. సో లొకేషన్ కాంప్రమైజ్ అయ్యి స్కూల్ డిస్ట్రిక్ట్ మంచి చోట ఉన్న న్యూ కమ్యూనిటీస్ చూద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాము ఈ రోజు నుంచి. ఈ కమ్యూనిటీలో ఇంకా అవైలబుల్ లాట్స్ ఉన్నాయి, అలాగే కొన్ని అయితే ఆక్యుపై అయిపోయినాయి. ఎక్కువ మన ఇండియన్స్ ఉన్నారు ఇక్కడ. మనం ఆఫీస్కి వెళ్ళి సైట్ మ్యాప్ తీసుకుంటే ఏవేమి లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి, ఏవి క్విక్ మూవింగ్ లో ఉన్నాయి అన్ని మనకి ఆ సైట్ మ్యాప్ లో తెలుస్తాయి. అందులో డైరెక్షన్స్ అన్ని కూడా చూసుకోవచ్చు మనము. అండ్ లాట్ తీసుకుని కన్స్ట్రక్ట్ చేసుకుంటుంటే మనకి కొంచెం చిన్న చిన్న కస్టమైజేషన్స్ ఉంటాయి. అంటే అడిషనల్ బాత్రూమ్ కావాలి, అడిషనల్ చిన్న స్పేస్ కావాలి, అడిషనల్ విండో ఆర్ డోర్, అవన్నీ కస్టమైజేషన్స్ కి మనకి పాసిబుల్ ఉంటుంది. అంటే టూ మచ్ డిజైన్ అండ్ స్ట్రక్చరల్ చేంజెస్ కి అయితే ఒప్పుకోరు వాళ్ళు. జస్ట్ చిన్న చిన్న వాటికే మనకి పాసిబిలిటీ ఉంటుంది. బట్ మేమైతే ఇంకా ఓకే చేసుకోలేదు ఈ కమ్యూనిటీ. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కమింగ్ అప్ అప్డేట్స్ కోసము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.